నందిని ఇచ్చిన గిఫ్ట్ని తీసుకుని వైష్ణవి అయితే వెన్నెల దగ్గరకు వస్తుంది. ఇక ఆ గిఫ్ట్ ఏంటని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి ఆ గిఫ్ట్లో అయితే ఒక బాంబు ఉంటుంది. అది చూసి వెన్నెల అయితే ఏంటి వైష్ణవి, అది ఏదో పేలే వస్తువులా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే అదేం కాదు, ఇది మామూలు బొమ్మ అంతే, మనల్ని ఆట పట్టించడానికి ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు అంతే అని చెప్పి వైష్ణవి అంటుంది. ఇక దాంతో వెన్నెల అయితే భయపడుతూ ఉంటుంది. సరేలే ఉండు, దీన్ని వేరే దగ్గర పెట్టి వస్తానని చెప్పి వైష్ణవి అయితే ఆ బాంబు బ్లాస్ట్ అవ్వకముందే తనైతే ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇక వైష్ణవి అయితే వెన్నెలని అక్కడే ఉంచి అక్కడ నుండి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ దీనివల్ల ఎవరికి హాని కలగకూడదని చెప్పి తనైతే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ కారులో వెళ్తూ ఉన్న నందిని అయితే మరొక కొద్ది క్షణాల్లో ఆ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. వరలక్ష్మి ఇంట్లో అగాధం సృష్టించబోతున్నాను అని చెప్పి నందిని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం దీనివల్ల ఎవరికి హాని కలగకూడదు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ గిఫ్ట్ని తీసుకొని అక్కడి నుండి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అబ్బాయి ఎక్కడ ఖాళీ స్థలం కల్పించడం లేదా, ఎక్కడ దీన్ని పెట్టాలి అని చెప్పి వైష్ణవి అయితే ఖాళీ స్థలం ఎక్కడ ఉందా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వైష్ణవి పరిగెత్తుకుంటూ బాంబును పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో నందిని అయితే మరొక 3 సెకండ్లలో అది పేలబోతుంది అని చెప్పి నందిని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వైష్ణవి అయితే పరిగెత్తుకుంటూ ఒక ఖాళీ స్థలం దగ్గరకు వెళ్ళి అక్కడికైతే ఆ బాంబుని విసిరేయాలని చూస్తుంది. ఇక పరిగెత్తుకుంటూ తనైతే ఫాస్ట్గా వెళ్ళి ఆ ఖాళీ స్థలం దగ్గరికి అయితే వెళ్తుంది. తన చేతిలో ఉన్న బాంబుని అయితే ఇలా విసిరేయగానే ఆ బాంబు అయితే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. ఇక దాంతో పెద్ద సౌండ్ రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వైష్ణవి కూడా షాక్ అయ్యి అమ్మో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.